గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారములు తెలుపుతున్నాము. ప్రతి ఒక్క ఓటరు మహాశైలకు పాదాభివందనములు చేస్తూ మన గ్రామ అభివృద్ధి కొరకై నేను ముందుకు వస్తున్నాను. మన మంత్రి బీసీ మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ సారు గారి అండదండలతో ఆశీర్వాదంతో మీ ముందుకు వస్తున్నాము. కాబట్టి తప్పకుండా అభివృద్ధి ధ్యేయంగా నేను మన గ్రామ ప్రజలందరికీ అభివృద్ధి కొరకు ముందుకు వస్తున్నాను. ఎలాంటి స్వావలంబన లేకుండా మీకు సేవ చేయుటకు ప్రతి ఒక్క ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి చేస్తున్నాను. నేను స్థానికంగా ఉంటూ మీరు నాకు సహకరించి ఓటు వేస్తే మీకు కంటికి రెప్పలాగా అందుబాటులో ఉండి మీకు సేవ చేయుటకు సేవకునిలాగా మీకు ముందుంటాను. ఎందుకంటే మన గ్రామము అభివృద్ధి చెందాలంటే అధికార పార్టీ అభ్యర్థి ఉంటే తప్ప మనకు నిధులు ఎక్కువగా ఇస్తారు. అందుకొరకు మీరు చాలా ఆలోచించి నాకు ఓటు వేస్తే అధికార పార్టీ మన పొన్నం ప్రభాకర్ సార్కు వేసినట్టే, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వేసినట్టే ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినైన నేను తప్పకుండా మీరు ఆశీర్వదిస్తారని నేను ముందుకు వచ్చాను. కాబట్టి మన గ్రామంలో చేసే అభివృద్ధి పనులు ఇంకా ఎన్నో ఉన్నవి. వాటికి సపోర్ట్ కావాలంటే మనకు మంత్రివర్యులు ఉన్నారు. మనకు ఇంకా ఇందిరమ్మ ఇండ్లు ఎక్కువగా రావాలంటే మన కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలి. ఇంకా మన గ్రామం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలి. మన ఇందుర్తి మండలం కావాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినైనా నాకే ఓటు వేయవలసిందిగా కత్తెర గుర్తుపై మీరు అమూల్యమైన ఓటు వేస్తే తప్ప మనకు మండలం వస్తుంది. కాబట్టి మీరు బాగా ఆలోచించి యువకులు, పెద్దలు, చిన్నలు అందరూ, అక్కలు, చెల్లెలు, అవ్వలు, బాబులు అంతా కలిసికట్టుగా ఉండి కత్తెర గుర్తుపై ఓటు వేసి మన గ్రామ అభివృద్ధి కొరకై ఇంకా మనకు చాలా నారాయణపూర్ రోడ్డు ఇప్పుడు తార్ రోడ్డు మంజూరీ అయినది. దాన్ని కూడా అతి త్వరలో మంత్రి గారు శంకుస్థాపన చేస్తారు. ఇంకా మనకు కోయడ కరీంనగర్ బ్రిడ్జి ఉన్నది. అది కూడా మంత్రివర్యులు మొన్న వర్షాలు పడ్డప్పుడు వచ్చి చూసినారు. దాన్ని కూడా అతి త్వరలోనే బ్రిడ్జి నిర్మాణం కొరకు నిధులు సమకూరుస్తారు. ఇంకా మనకు కావలసినటువంటి పనులు విద్య, వైద్యం ఏదైనా మనకు ముందుండి నడిపించే బాధ్యత మన మంత్రివర్యులు ఉన్నారు. ఇంకా గ్రామంలో ఉండే సీసీ రోడ్డు చెడిపోయిన కాడల్లా మళ్ళీ నిర్మించుటకు మంత్రి గారు మనకు నిధులు ఇస్తారు. తప్పకుండా మన గ్రామం అభివృద్ధి చెందుతుంది, మనకు మండలం అవుతుంది. కాబట్టి తప్పకుండా మీరు బాగా ఆలోచించి ప్రతిపక్ష పార్టీలకు ఓటు వేస్తే అభివృద్ధి నిరోధకులుగా ఉంటారు. కాబట్టి అధికార పార్టీకి ఓటేస్తే తప్పకుండా అభివృద్ధి అవుతుంది మన గ్రామం. కాబట్టి మీరు తప్పకుండా కత్తెర గుర్తుపై ఓటు వేసి మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మా 12 వార్డులలో నా అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకే మీరు ఓటు వేయవలసిందిగా, మెజారిటీ స్థానాలు 12కు 12 వార్డులు గెలిపించవలసిందిగా, తప్పకుండా వారు సహకరిస్తేనే వార్డు మెంబర్లు కూడా వేరే ప్రతిపక్ష పార్టీ అయితే అభివృద్ధి నిరోధకులుగా ఉంటారు. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే గెలిపించవలసిందిగా కోరుకుంటూ నాకు సహకరించిన పెద్దలందరికీ తప్పకుండా ధన్యవాదములు తెలుపుతున్నాను. నేను ప్రకటించిన అభ్యర్థులు ఫస్ట్ వార్డులో విశ్వపతి భాగ్యలక్ష్మి, 2వ వార్డులో తోట లక్ష్మణ్, 3వ వార్డు మెంబర్ అయినటువంటి మా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి విశ్వపతి భాగ్యలక్ష్మి. ఆమె గుర్తు పొజి గుర్తు. గ్రామ ప్రజలందరికీ నమస్కారం. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చింతపూల నరేందర్ కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పని గ్రామ ప్రజలందరినీ కోరుచున్నాము. ప్రతిపక్ష పార్టీలు కలిసి అభివృద్ధికి దూరంగా ఇన్ని సంవత్సరాలు మనం వెనుకబడి ఉన్నాము. కాబట్టి అధికార పార్టీ అభ్యర్థిని గెలిపించి గ్రామం యొక్క అభివృద్ధి కొరకు మీరందరూ పాటుపడాలని చెప్పని, అభివృద్ధి
కావాలంటే అధికార పార్టీకి ఓటేయాలని చెప్పని, కత్తెర గుర్తుకు ఓటేయాలని చెప్పని కోరుతున్నాము. గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నా యొక్క ప్రత్యేక నమస్కారాలు. గ్రామ ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు, పదాభివందనాలు తెలియజేసుకుంటూ, మన ఇందుర్తి గ్రామంలో స్థానికుడైనటువంటి నరేందర్ గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి ఆశీస్సులతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడంలో మీ వంతు సహకారంగా కత్తెర గుర్తుకు మీరందరూ అత్యధికంగా ఓట్లు వేసి గెలిపించాలని, రానున్న రోజుల్లో మన గ్రామం అభివృద్ధి కావాలంటే కత్తెర గుర్తుకే ఓటేసి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ నా వైపున ప్రత్యేకంగా యువకులను, మహిళలను, రైతులను అందరినీ పేరున గ్రామ ప్రజలందరినీ ప్రత్యేకంగా వేడుకుంటున్నాను. ఎందుకంటే గడిచిన 20 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి జరగలేదు. 20 సంవత్సరాలు వెనుకబడిన మన గ్రామాన్ని ఇప్పుడు మంచి సువర్ణ అవకాశం మనకు వచ్చింది. అధికార పార్టీకి చెందిన అభ్యర్థికి మాత్రమే ఓట్లు వేయాలి. మన గ్రామ అభివృద్ధి కావాలంటే, మన ఇందుర్తి మండలం కావాలంటే రోడ్లు, డ్రైనేజీలు, ఇతరత్వ మౌలిక వసతులు, ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు మౌలిక వసతులు అయితేనేవి, విద్య, వైద్యం, గ్రంథాలయం ఏది కావాలన్నా మనకు అండదండగా ఉన్నటువంటి మంత్రి గారి శిష్యుడిగా, మంత్రి గారి అడుగుజాడల్లో నడిచే నరేందర్ అన్నకు అర్ధరాత్రి అపరాత్రి మన గ్రామంలో ఏ ఆపద వచ్చినా మీ వెన్నంటే నడిచే నాయకుడు నరేందర్ మాత్రమే. కాబట్టి ఆలోచన చేయండి, అభివృద్ధికి మీరందరూ తోడ్పడాలని నా వైపున పేరున స్థానికంగా పొద్దున లేస్తే మన ప్రజల మధ్యన తిరిగే వ్యక్తికి మాత్రమే ఇక్కడ మీరందరూ ఓటు వేసి దయచేసి మీ ఓటును వృధా చేసుకోవద్దని నా వైపున ప్రత్యేక మిమ్మల్ని అందరినీ పేరున గ్రామ ప్రజలందరినీ ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు, నమస్కారం. కాంగ్రెస్ పార్టీ తరఫున నమస్కారం తెలియజేస్తున్నాం. ఇక్కడ ఇందుర్తి కాంగ్రెస్ పార్టీకి ఏకగ్రీవంగా తీర్మానం చేసి పొన్నం ప్రభాకర్ నాయకత్వంలో చింతపూల నరేందర్ను కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా బారిలోకి నిలపడం జరిగింది. మా అందరి కృషి వల్లనే మరి కత్తెర గుర్తుకు మనం అందరం ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే అధికార పార్టీతోనే పనులు అవుతాయి. ఈ 15 సంవత్సరాల నుండి గ్రామ అభివృద్ధికి మనం నోసుకోలేదు. ఇప్పుడు సైడ్ రామ్స్ కానీ, సీసీ రోడ్లు కానీ, ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు 36 ఇండ్లు ఇవ్వటం జరిగింది. ఇంకా మనకు 50 ఇండ్లు ఇస్తున్నారు. నరేందర్ గెలిస్తే ఇంకొక 20-30 ఇండ్లు ఎక్కువ రావటం జరుగుతాయి. అందరూ ఇండ్లు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ ఆలోచించి మరి నరేందర్ పొద్దున లేస్తేనే ఊర్లు పట్టుకొని ఉంటాడు, మనకు అందుబాటులో ఉంటాడు. మరి నరేందర్ గారి కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపేయాలని ప్రజలందరినీ కోరుకుంటున్నా. గుర్తుకే పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం, చింతపూల నరేందర్ కత్తెర గుర్తుకే, కాంగ్రెస్ అభ్యర్థి చింతపూల నరేందర్ కత్తెర గుర్తుకే, వర్ధిల్లాలి పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం.